రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక ఇష్యూ. తర్వాత హెల్త్ ఇష్యూలో వాళ్ళకి 2 lakhs రిటైర్డ్ కాగానే హెల్త్ బెనిఫిట్ అది ఇచ్చేది ఉండే. అంటే ఏది ప్రాబ్లం ఉన్నప్పుడు 2 lakhs, దాని 2 lakhs 1 lakh తగ్గించారు. ఆ 1 lakh కూడా అది కూడా టైంలో ఇవ్వట్లేదు. అంటే అన్ని రకాలుగా అంటే సొంతం దాచుకున్న పనులు కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, తర్వాత మన పెన్షన్, ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ వాళ్ళకి కూడా ఆ డబ్బులు టైంలో ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత 4-5 మీటింగ్లు పెట్టారు, కమిటీని వేశారు, కమిటీ సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ మేము 700 crores ఇస్తామని చెప్పారు. అది కూడా ఒక మంత్ ఇచ్చి మళ్ళీ ఒక మంత్ ఆపేశారు. కాబట్టి రిటైర్డ్ బెనిఫిట్ అయిన ఎంప్లాయీస్ కొంతమంది ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అక్యూములేట్ అయ్యి కొంతమంది చనిపోయారు కూడా ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఒక 30-40 years గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత వాళ్ళ ఓన్ ఫండ్స్ వాళ్ళకు అంటే లీగల్గా వాళ్ళకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళకు టైంలో ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ విధంగా సతాయించడం ఎక్కడ లేదు.